గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ సంతానలేమికి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఐవీఎఫ్ గురించి మాట్లాడుకునే ముందు సంతానలేమి సమస్య ఎప్పుడు గుర్తించారంటారు, అసలు రీజన్ ఏమంటారు? సంతానలేమి ప్రాబ్లం ఒక కపుల్కి ఉంది అని ఎప్పుడు చెప్తామంటే అండి, కపుల్ ఇద్దరు కూడా భర్త భార్య ఒక 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందలేదు అంటే ప్రాబ్లం ఉందేమో, దానికి ఇవాల్యుయేషన్ అవసరము అని చెప్తూ ఉంటాం. బట్ వయసు లేడీది ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో, అంటే 35 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉంది అంటే లేడీకి, అప్పుడు ఒక 6 నెలల వరకే ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ అందలేదు అంటే ఇమీడియట్గా ఇవాల్యుయేషన్ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సమస్యలేమి ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది, ఈక్వల్గా ఉండొచ్చండి. అంటే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న కేసెస్లో సగం మందిలో లేడీస్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉన్నాయి, లేదా సగం కేసెస్లో మగవాళ్ళలో వీర్యకణాల పరీక్షలో ఇబ్బంది ఉండడం వల్ల ఆ కపుల్కి ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తున్నాం. లేడీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇంకా కూడా సబ్ క్లాసిఫై చేయొచ్చు. అంటే ప్రాబ్లం అండాశయాల్లో ఉందా, ట్యూబ్స్లో ఉందా, గర్భసంచిలో ఉందా. అదే భర్తలో అంటే వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు కణాల నంబర్ తక్కువగా ఉందా, కదలిక ప్రాబ్లం ఉందా, ఇట్లా ప్రాబ్లం ఎక్కడుంది అన్నది చూసుకొని అకార్డింగ్గా వాళ్ళకు సూట్ అయ్యే ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ సమస్యలేమి ప్రాబ్లం ఓన్లీ 1 year 6 months అనే కాకుండా అండి, ఇప్పుడు భర్త భార్య కలిసేటప్పుడు వాళ్ళకు సెక్షువల్ యాక్ట్లో ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, అంగం గట్టిపడట్లేదు, పెనట్రేటివ్ యాక్ట్ అనేది జరగట్లేదు, అదర్వైజ్ లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, పీసీఓడి సమస్య వల్ల 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అట్లా వస్తుంది. ఇటువంటి వాళ్ళు 1 year వరకు 6 months వరకు బుక్స్ చెప్తున్నాయి కాబట్టి ఆ టైం వరకు వెయిట్ చేయాలి అని ఏం లేదండి. వాళ్ళు ఎర్లీగానే కూడా కన్సల్ట్ అవ్వచ్చు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. రైట్ అండి, ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో అంటే ఎప్పుడు కూడా ఏదన్నా ప్రాసెస్ మన బాడీ బయట జరుగుతుంది అంటే దాన్ని ఇన్విట్రో అంటామండి. అండ్ ఫర్టిలైజేషన్ అంటే గుడ్డు కణం కలయికని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ గుడ్డు కణం సాధారణంగా నార్మల్ సిచ్యువేషన్లో బాడీలో ట్యూబ్ లోపల జరుగుతుంది. ఇదే మనము గుడ్లని లేడీ అండాశయాల నుంచి బయటికి తీసి భర్త కణాలని వీర్య కణాల శాంపుల్ నుంచి పిక్ చేసుకొని ల్యాబ్లో గుడ్డు కణంని కలుపుతున్నాము ఇక్సీ పద్ధతి ద్వారా, దాన్ని మనము ఐవీఎఫ్ అని అంటాం. ఈ ఐవీఎఫ్నే కామన్ లాంగ్వేజ్లో అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటున్నారు. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఐవీఎఫ్ ఇక్సీ కొంచెం ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటాం. చాలామంది కపుల్స్ వచ్చి అడుగుతారు, మాకు ఐవీఎఫ్ చేస్తారా, ఇక్సీ చేస్తారా, ఇలా అడుగుతుంటారు. ఐడియలీ ఇక్సీ ఈజ్ నథింగ్ బట్ ఐవీఎఫ్లోనే భాగం అండి. అప్పటి కాలంలో అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు, లేదా ఇప్పుడు కూడా చాలా సెంటర్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే లేడీకి ఇంజెక్షన్స్ ఇచ్చి రెడీ అయినప్పుడు గుడ్లను బయటికి తీసినప్పుడు హస్బెండ్ ఇచ్చిన వీర్య కణాల శాంపుల్ని ఒక చిన్న డిష్, పెట్రీ డిష్ అంటాం, సో ఆ డిష్లో వేసేసి వచ్చిన గుడ్లను దాంట్లో వదిలేస్తాం ఓవర్ నైట్. దీన్ని ఐవీఎఫ్ అంటే ఆ కణాలే ఆ చిన్న డిస్టెన్స్ ట్రావెల్ చేసి గుడ్లను కలవాలి అని. బట్ ఇప్పటి కాలంలో మేము ఏం చేస్తున్నామంటే అలా డిష్లో వదిలేయకుండా వచ్చిన ప్రతి ఒక్క గుడ్డుని మనం ఇక్సీ అన్న మైక్రో మ్యానిపులేటర్ మెషిన్తో పట్టుకొని స్పర్మ్ని, మంచిగా ఉన్న స్పర్మ్ని మనమే పిక్ చేసుకొని మనమే ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఎక్కువగా మేము ఈ ఐవీఎఫ్ ఇక్సీ 2 పదాలని కలిపి మాట్లాడుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్. రైట్ అండి, ఈ ఐవీఎఫ్ అనేది ఎప్పుడు ఎవరికి చేస్తారు? ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నది అందరికీ అవసరము అని చెప్పలేమండి. ఇప్పుడు కపుల్స్కి ఖచ్చితంగా ఐవీఎఫ్ పద్ధతి అవసరము అని ఎప్పుడు వస్తుంది అంటే లేడీలో గర్భసంచి 2 వైపులా ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్, ఒకటి కాదు 2 కూడా బ్లాక్ అయిపోయాయి అని ఏమన్నా బయటపడితే టెస్ట్లలో, అప్పుడు ఐవీఎఫ్ పద్ధతి అవసరం డెఫినెట్గా ఉంటుంది. సెకండ్, భర్తలో వీర్య కణాల పరీక్ష నంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 10 million per milliliter కంటే తక్కువ కాన్సన్ట్రేషను, ముందుకు కదిలే కణాల శాతం కూడా చాలా తక్కువ ఉంది. ఇటువంటి కేసెస్లో కూడా మెడికల్ ట్రీట్మెంట్ వర్క్ అవ్వట్లేదు అంటే మాత్రము ఐవీఎఫ్ లాంటి పద్ధతి వెళ్లాల్సి వస్తుంది. థర్డ్, అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ భర్త కణాలలో 0 కౌంట్ కనపడడం. ఇది సింగిల్ రిపోర్ట్ ద్వారా మనం నిర్ధారించకుండా ఒక 2-3 times వాళ్ళు రిపీట్ చేసుకొని అప్పటికి ప్రతిసారి కూడా వాళ్ళకు వీర్య కణాలు అసలు కనిపించట్లేదు ఇస్తున్న శాంపుల్లో, అటువంటి వాళ్ళు వాళ్ళ కణాలతోనే జెనెటిక్గా బేబీకి ఫాదర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐవీఎఫ్ పద్ధతి అండి. ఈ ఐవీఎఫ్లో ఎలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే
వాళ్ళ వైఫ్ని స్టిమ్యులేట్ చేసి గుడ్లు మేము తీసిన రోజు భర్తకి కూడా మత్తు ఇచ్చి బీజంలో సూది వేసి డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతున్న సైట్ నుంచి కణాల కోసం వెతుక్కుంటాం. అలా చేసినప్పుడు మనకు లక్షల్లో కోట్లల్లో కణాలు దొరకవు, కానీ కొన్ని కణాలు అయితే దొరుకుతాయి. సో అలా దొరికిన కణాలని లేడీకి రిట్రీవ్ చేసిన గుడ్లల్లో మేము డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేస్తాం. ఆ తయారైన పిండంని నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేసుకొని లేడీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 0 కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఐవీఎఫ్ పద్ధతి అవసరం పడుతుంది. ఇవి కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్. కొన్ని రిలేటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళకు పెళ్ళై 10-15 ఇయర్స్ అవుతూ ఉండొచ్చు, అన్ని పద్ధతులు చిన్న పద్ధతులు ట్రై చేసి ఉంటారు, ట్యాబ్లెట్లతో చాలాసార్లు ట్రై చేశారు, ఐయుఐ పద్ధతి కూడా 3-4 సార్లు అయింది, అప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఇటువంటి సందర్భంలో కూడా ఐవీఎఫ్ అన్నది ఆప్షన్ రావచ్చు. ఎందుకంటే చిన్న ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి అన్న వాళ్ళలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్న డయాగ్నోసిస్ ఇస్తాం. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రాబ్లం ఏదో ఉంది, కానీ మనం చేస్తున్న బేసిక్ టెస్ట్స్లో అది మనం డిటెక్ట్ చేయలేకున్నాం, అది బయటపడట్లేదు. ట్యూబ్లో లైనింగ్ ఎలా ఉంది, ట్యూబ్ కరెక్ట్గా అండాశయం మీద కూర్చొని ఆ సమయంలో ఎగ్ని పిక్ చేసుకుంటుందా, భర్త కణాల కౌంట్ అంతా బాగున్నా కూడా ఆ కణాల కదలిక ఎంత టైం వరకు ఉన్నాయి, ఆ గర్భసంచిలో పడ్డాక గుడ్డు వరకు చేరుకుంటున్నాయా లేదా, ఇవన్నీ విషయాలు మైక్రోస్కోపిక్ లెవెల్గా ఉన్నవి మన టెస్ట్లో బయటపడవండి. అప్పుడు మేము ఇవన్నీ బైపాస్ చేసేసి సింప్లర్ అండ్ మెథడ్ వేర్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉందో అది ఐవీఎఫ్కి ఆప్ట్ చేసుకుంటాం. రైట్ అండి. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏ వయసు వారికి ఈ ఐవీఎఫ్ ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు? ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే ఏజ్ గ్రూప్ ఏదై ఉంటుందంటారు? ఇప్పుడు మేము ఏఆర్టీ సెంటర్స్ అంటామండి. అంటే మేము అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే ఫర్టిలిటీ కోసము ట్రీట్మెంట్స్ ఆఫర్ చేసే సెంటర్స్ మిమ్మల్ని ఏఆర్టీ సెంటర్స్ అంటారు. నువ్వు ఏఆర్టీ సెంటర్స్కి మాకు పార్లమెంట్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్ట్రిక్ట్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రతిదానికి గైడ్ లైన్స్. సో అట్లా పార్లమెంట్ నుంచి ఏఆర్టీ బిల్ అన్నది ఒకటి పాస్ అవ్వడం జరిగింది ఫ్యూ ఇయర్స్ అగో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫర్టిలిటీ కోసం మేము ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు వైఫ్ వయసు 21-50 మధ్యలో ఉండాలి. అదే భర్త అప్పర్ ఏజ్ లిమిట్ 55. సో ఈ ఏజ్ లిమిట్స్ బయట ఉంటే మేము అసలు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఆఫర్ చేయడానికి వీలు ఉండదు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నేను అంటున్న ఏజ్ ఫ్రేమ్ మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళకి లీగల్గా మేమైతే అడ్వైస్ చేయొచ్చు. బట్ దీంట్లో కూడా మేము చూసినట్టయితే ఎక్కువగా 35+ ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఏజ్ ఎక్కువ అవ్వడంతో లేడీకి ఎగ్స్ తగ్గిపోవడము, లేదా ఆ టైంకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది అయినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వలేదు, ఎన్నో ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఉన్నారన్నాం. సో ఇట్లా వేరియస్ ఇండికేషన్స్ వల్ల ఎక్కువగా మేము చూసేది 35+ అండి. బట్ 40-50 మధ్యలో కూడా చాలామంది కపుల్స్ ఉన్నారు ఐవీఎఫ్కి వెళ్తున్న వాళ్ళు. నా వీళ్ళలో 40+ వచ్చేసరికి కొంతమంది పర్టిక్యులర్గా వాళ్ళ గుడ్లతోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే సక్సెస్ రేట్స్ ఇలా ఉంటాయండి, ఓల్డ్ గుడ్లు వస్తున్నాయి కాబట్టి తయారయ్యే పిండం జన్యుపరంగా నార్మల్గా ఉండే అవకాశం తక్కువ ఉండొచ్చు, మీ గుడ్ల సంఖ్య తక్కువ ఉండడం వల్ల మనకు రిస్క్ ఫెయిల్యూర్ క్యాన్సిలేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ వాళ్ళు సొంత గుడ్లతోనే వెళ్ళాలి అనుకుంటున్న కపుల్స్ మాత్రము ప్లెయిన్ ఐవీఎఫ్తో ఎంబ్రియో తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా తయారైన ఎంబ్రియోని టెస్టింగ్ కూడా పంపించుకోవచ్చు అండి. దాన్ని పీజీటీ అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. జన్యుపరంగా ఎంబ్రియో కనీసం క్రోమోజోమల్ నంబర్ పరంగా కరెక్ట్గా ఉంది అంటే అటువంటి పిండంనే మీరు ముందుకు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. లేదా కొంతమంది వాళ్ళ గుడ్లతో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు, లేదా గుడ్ల సంఖ్య పూర్తిగా తక్కువ ఉండడం వల్ల అసలు ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళలో రెస్పాన్స్ చూడకపోవడం, ఇటువంటి వాళ్ళకు డోనర్ ఎగ్స్ అన్న ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అంటే వేరే లేడీ ఎవరైతే వాళ్ళు ఏజ్ లిమిట్ యాజ్ పర్ ద రూల్స్ ఉన్నారో, ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళ ఎగ్స్ని డొనేట్ చేయడానికి, అది పర్టిక్యులర్ లీగల్ ప్రొసీజర్స్ ద్వారా కోర్టు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. సో ఆ లేడీకి ఇవన్నీ ప్రొసీజర్స్ చేసి తన ఎగ్స్ని ఈ కపుల్కి డొనేట్ చేసే ప్రొసీజర్ కూడా అవైలబుల్ ఉంది. రైట్ అండి. ఈ ఐవీఎఫ్ పూర్తి ప్రాసెస్, అలాగే కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, అలాగే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందరికీ మనం చూసేది ఏంటంటే నేను అన్నది ఒకటి ఎంబ్రియో టెస్టింగ్ అండి. అండ్ సెకండ్, ఇది కాకుండా గర్భసంచి పొరని కూడా టెస్ట్ పంపించవచ్చు. 2-3 టైమ్స్ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా సక్సెస్ కాని వాళ్ళల్లో ఎంబ్రియోని ఒక్కటే మనం కాన్సన్ట్రేట్ చేయకుండా గర్భసంచి సైడ్ నుంచి కూడా మనం అసెస్ చేసుకోవడానికి ఎరా అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో గర్భసంచి లోపల ఉన్న పొరని మనము వాటిల్లో జీన్స్ ఏవైతే పిండం అతుక్కోవడానికి ఆ ఇంప్లాంటేషన్ ప్రాసెస్కి రోల్ ప్లే చేస్తాయో ఆ జీన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు.
నువ్వు ఇవి పక్కన పెట్టినట్టయితే నువ్వు టెక్నాలజీ పరంగా అంటే సేఫ్టీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఆప్టిమమ్ సక్సెస్ రేట్స్ ఎట్లా అచీవ్ చేయాలి, సో వీటి కోసం కొత్త రీసెంట్ టెక్నాలజీస్ ఇప్పుడు 49లో మాకున్నవి ఒకటి ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్, ఇంకొకటి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. నువ్వు ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఏం చేస్తాము అంటే అప్పట్లో ఒక బాలీవుడ్ మూవీ వచ్చింది, వాళ్ళు గ్యామెట్స్ మిక్స్ అయ్యాయి అని చెప్పేసి, అంటే ఒక హస్బెండ్ కనాలని వేరే లేడీ ఎగ్స్కి ఇంజెక్ట్ చేయడం వల్ల ఇంటర్చేంజ్ అయ్యాయి, మిక్సింగ్ అయ్యాయి. అప్పట్లో చాలామంది డౌట్స్ అడిగేవాళ్ళు, చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, బయట ల్యాబ్లో జరుగుతుందండి మాకు ఎలా తెలుస్తుంది మీరు అవి కరెక్ట్గా అవుతున్నాయో లేదో, రేపు మేము జెనెటిక్ టెస్టింగ్ వెళ్ళాలా. దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. అంటే అంత ఎంబ్రియో పెట్టుకున్న తర్వాత మీరు జెనెటిక్ టెస్టింగ్ వెళ్ళాలి, దట్స్ నాట్ ది ఆన్సర్. ముందు నుంచే ఏ సెంటర్ కూడా అండి, బట్ దట్స్ ఆల్ ఇన్ ద మూవీస్. బయట ఏ సెంటర్ కూడా రిజిస్ట్రేషన్ అన్నీ మ్యాండేటరీ, చాలా క్లియర్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ దట్ వీ కీప్ వెరీ ఇంపెకబుల్ రికార్డ్స్ ఉంటాయి. కానీ అయినప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్టివ్గా డౌట్స్ ఉండకూడదని మేము ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీంట్లో ఒక వైట్ కలర్ కార్డ్, డెబిట్ కార్డ్ లాంటివి ఉంటాయండి, అవి ఆర్ఐ ట్యాగ్స్ అంటాము, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్. భర్తకు ఒకటి, భార్యకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి ఆ భర్త కణాలు లేదా లేడీ ఎగ్స్ మేము హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ల్యాబ్ లోపల వాళ్ళ కార్డ్స్ని వాల్ మీద మౌంట్ అయి ఉన్న ఒక బాక్స్లో మేము ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ ప్లాట్ఫామ్లో బై మిస్టేక్ విచ్ ఇస్ లెస్ దెన్ 0.001% బై ఎర్రర్, హ్యూమన్ ఎర్రర్, ఏదన్నా వేరే వాళ్ళ గ్యామెట్స్ అంటే ఈ లేడీ ఎగ్స్ బట్ వేరే వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ ఏదైనా బై ఛాన్స్ అక్కడ పెట్టిన వెంటనే హ్యాండ్లింగ్కి ఇమీడియట్గా అలారం వెళ్తుందన్నమాట. అంటే ఆ ప్రాసెస్ని మనం అబార్ట్ చేసేస్తాం. సో ఇట్లా ఈ మెథడ్ తీసుకోవడం వల్ల ఒకటి డెఫినెట్లీ వీళ్ళకి ఆబ్జెక్టివ్గా డౌట్స్ ఉండవు ఏం జరుగుతున్నాయి అనేది. సెకండ్, ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఈవెన్ ఎంబ్రియాలజీ వాళ్ళని కూడా మేము మానిటర్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఈ టైంకి తీసాము, కణాలని ఇంత టైం లోపల ఇంజెక్ట్ చేయాలి, ఎంత టైం పట్టింది, అదే టైం ఫ్రేమ్లో చేస్తున్నారా లేదా, మరీ లేట్గా బయట ఉంచుతున్నారు, ఇవన్నీ కూడా మేము విట్నెస్ చేస్తూ ఉంటారు ల్యాబ్ మేనేజర్స్, హెడ్ ఎంబ్రియాలజిస్ట్ వరకు. సెకండ్, జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అని కూడా ఉంటుందండి. అంటే మనకు ఇప్పుడు ఇండియాలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, పవర్ కట్స్ ఇవన్నీ ఉంటాయి. జనరేటర్ బ్యాకప్స్ అందరికీ ఉంటాయండి, ఖచ్చితంగా అది లేకుండా ఏ హాస్పిటల్ వర్క్ చేయదు. అయినప్పటికీ ఈ ఫ్లక్చువేషన్స్, ఒక ఇంక్యుబేటర్ ఉంది, దాంట్లో ఈ పర్టిక్యులర్ టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇలా ఉండాలి. ఎక్కడో మిడిల్ ఆఫ్ ద నైట్ అందరు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, ఆ ల్యాబ్ మాత్రం ఫంక్షనింగే ఉంటుంది. ఆ మధ్యరాత్రి ఏదన్నా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల ఏదో ఇంక్యుబేటర్లో ప్రాబ్లం అయినంత వల్ల మేము సెట్ చేసిన లెవెల్స్ కరెక్ట్గా లేవనుకోండి, ఇమీడియట్గా అది అలారం పంపిస్తుంది. ఫస్ట్ ల్యాబ్ మేనేజర్ పంపిస్తుంది, రెస్పాండ్ అవ్వలేదు అన్న వెంటనే వీఆర్ సెండింగ్ ఇట్ టు ద హెడ్ ఎంబ్రియాలజిస్ట్ పర్సన్ ఆల్సో. సో అట్లా ఎవరో ఒకరు ఇమీడియట్గా వచ్చి ఆ ఇంక్యుబేటర్ని టెండ్ చేస్తే ఆ ఎంబ్రియోస్ సఫర్ కావు. సో అలా సఫర్ అయ్యాయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనం మిస్ అయ్యామనుకోండి ఆ ఈవెంట్, అల్టిమేట్గా మనకు సక్సెస్ రేట్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో ఇవన్నీ పడకూడదన్న ఉద్దేశంతో ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ జిల్ట్రిక్స్, ఇవి రెండు చాలా తక్కువ సెంటర్స్ అక్రాస్ ఇండియాలో ఉన్నాయండి. సో రైట్ నో 49లో కూడా ఒక 1 yearగా అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంది. రైట్ అండి.